సొంత ఇల్లు సగటు మనిషి జీవితకాల కళ. పేద మధ్య తరగతి ప్రజలకు ఇది అందని ద్రాక్ష. పేదవాడికి గూడు కల్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు తీసుకొచ్చాయి. పేదల సొంతింటి కళ నెరవేరబోతుంది. ముషిరాబాద్ డివిజన్ బాకారంలోని బస్తీ వాసుల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కొద్ది రోజుల్లో వారికి అందజేయనున్నారు. ఎన్నో పోరాటాల తర్వాత చివరికి సొంత ఇండ్లు దక్కుతున్నందుకు లబ్ధిదారులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం పేదల కోసం డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల నిర్మాణాలు చేపట్టింది. కొన్ని భవనాలు నిర్మించి కొంతమందికైతే కేటాయించింది. దానివల్ల కొంతవరకు బస్తీ ప్రజలకు అద్దె సమస్యల నుంచి విముక్తి కలిగింది. ఇంకా కొన్ని ఇళ్లలో విద్యుత్తు, నీటి సౌకర్యాలు లేక లబ్ధిదారులకు కేటాయించలేదు. అయితే ముషీరాబాద్ డివిజన్ బాకారం బస్తీ ప్రజల కోసం కూడా డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల నిర్మాణం 2018లో మొదలైంది. కొంతమంది డబుల్ బెడ్రూమ్ ఇళ్ల స్థలంలో పార్కు ఏర్పాటు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. దీంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం నిలిచిపోయింది. ముషీరాబాద్ నియోజకవర్గం కౌడగూడ డివిజన్ ఎల్బీఎస్నగర్ బస్తీ దాదాపు 2018 జనవరి 11వ తారీఖు భూమి పూజ కార్యక్రమం అయింది. మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తానని చెప్పినారు. అప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఉండే అప్పుడు మాకు అనౌన్స్మెంట్ అయింది. మాకు చాలా సంతోషంగానే ఉండే. 8 నెలలు మంచిగా వర్క్ నడిచింది. మేము కూడా అందరం మా బస్తీ వాళ్ళందరం మేము కూడా సంతోషంగానే ఉన్నాం. మంచి వర్క్ అవుతుంది. మాకు ఒక స్లమ్ ఏరియా అని ఒక క్లాస్ ఏరియా అవుతుంది అని మేము సంతోషంగానే ఉండే. మధ్యలో ఏమైందంటే ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు కొంతమంది రెంటర్స్ ఉండే. ఇక్కడ చుట్టుపక్కల ఒక హైకోర్ట్స్ లాయర్స్ ఉండే ముగ్గురు. వాళ్ళు కలిసి ఏం చేసినారంటే దీన్ని పార్కు చేయాలని చెప్పేసి చుట్టుపక్కలతోటి సైన్లు తీసుకొని మాకు పైన కేసు చేసినారు. ఇది ఆపేయాలి, ఇది పార్కు జాగా అది అని చెప్పేసి వాళ్ళు అబ్జెక్షన్ చేసినారు. మా స్లమ్ ఏరియాని ఇక్కడ వీళ్ళకి వేరే జాగాలు ఇవ్వాలి, ఇక్కడ ఉండొద్దు అంటే మమ్మల్ని చులకన చేసినారు. వీళ్ళు హైకోర్ట్స్ లాయర్స్ ఉన్నారు ఇక్కడ ముగ్గురు. బాకారంలో నిర్మాణమవుతున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల చుట్టూ వివాదాలు అలుముకున్నాయి. ఈ స్థలంలో పార్కు నిర్మించాలని కొందరు ప్రయత్నించారు. ఎన్నో పోరాటాల తర్వాత చివరికి ఆ స్థలం బస్తీవాసులకే దక్కింది. కోర్టు వివాదం సమసిపోవడంతో ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లను పూర్తి చేసింది. ఇప్పటికీ 70% ఇళ్లకి విద్యుత్, తాగునీటి సౌకర్యాలు కల్పించింది. ప్రభుత్వం త్వరలోనే లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అందజేయనుంది. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత వారికి సొంత ఇళ్లు దక్కపోతున్నందుకు లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నెరవేరింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మాకు ఇస్తున్నారు. మా సంతోషం నెరవేరింది. మేము చాలా పోరాడినాం. కోర్టు కేసులని అన్ని బాధలు పడ్డాం, చాలా బాధలు పడ్డాం. ఎంతోమంది కోల్పోయారు కూడా మా దగ్గర. ఇక మాకు ఇప్పుడు ముట్టకపోకుండా మా వెంబడి ఉండి సంతోషంగా మాకు ఇస్తా అని మాట ఇచ్చాడు. మాకు సంతోషం. మాకు ఎంత తొందర అయితే అంత తొందరగా ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మొత్తానికి ఇన్నాళ్ల ఎదురుచూపులకు ఫలితం దక్కింది. అన్ని రకాల సౌకర్యాలతో నాణ్యతతో ఇల్లు సొంతమవడం కలలా ఉందని కొందరు లబ్ధిదారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని తాము అద్దె కట్టలేక అనేకసార్లు వస్తువులు తాకట్టు పెట్టామని, ఇక అటువంటి దుస్థితి తమకు తప్పిందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. బాకారం బస్తీ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మరో వారం రోజుల్లో వారి కోసం కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వారికి అందజేస్తున్నట్లు తెలిపింది. దీంతో ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత వారికి సొంతింటి కల నెరవేరుతున్నందుకు బస్తీ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గజానంతో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.